ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు గతం నుంచి కూడా ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి నెగిటివ్ గా ట్వీట్లు పెట్టారు. సో తాజాగా హరిహర వీరమల సినిమాను ఉద్దేశించి చెత్త సినిమా తీసిన పవన్ కళ్యాణ్ మీకు మనస్సాక్షి లేదు, ఉన్నటువంటి ఎక్కువ హీరోలు మన మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు చూసి నేర్చుకునే విధంగా కొన్ని హాట్ కామెంట్ చేశారు. సో వీటికి మీరు ఏం చెప్తారు? దీనికి నేను ఒక రకంగా కరెక్టే అంట. ఇప్పటి యువత కరెక్ట్ చరిత్ర అనేది తెలుసుకోవాలి. ఔరంగజేబు తోటి పోరాడింది ఎవరు? ఛత్రపతి శివాజీ మహారాజు, వాళ్ళ కొడుకు సంభాజీ మహారాజు, వాళ్ళ వంశం పోరాడింది. అర్థమైందా? ఇంకొకటి హరిహర రాయలు ఉన్నప్పుడు, అసలు హరిహర వాళ్ళు బ్రదర్స్ కదా, వాళ్ళు ఉన్నప్పుడు అసలు చార్మినార్ అని ఉన్నదా? అసలు ఏ శతాబ్దంలో జరిగిన స్టోరీ ఏవి అనేది ఇప్పుడున్న జనాలకు అసలు చరిత్ర అనేది తెలియదు. మరి ఛత్రపతి శివాజీ మహారాజు ఎవరితోటి పోరాడిండు? అందుకోసమనే కొద్దిగా స్టోరీ అనేది అక్కడిక్కడ అయినందుకు ఆయన అలా కామెంట్ చేసి ఉండొచ్చు. కాకపోతే ప్రతి కామెంట్ని ఆయన ఒక వేరుగా చూడరాదు. ఏంటంటే ఒక వ్యక్తి ఒక క్వశ్చన్ చేసిండంటే దాంట్లో ఏదో ఒక నిజం ఉండబట్టే చేస్తారు. అర్థమైందా? ఇప్పుడు స్టోరీ అన్నది మీరు కరెక్ట్ లేదంటున్నారు, ఓకే. బట్ ఆ స్టోరీ తీసింది ఎవరు? డైరెక్టర్ ని కానీ ప్రొడ్యూసర్ గా అన్నారు కదా, హీరోది ఏం తప్పు? డైరెక్టర్ నాకు తెలిసినంత వరకు క్రిష్ అన్న చేసిండు డైరెక్షన్ అంతవరకు జబర్దస్త్ ఉన్నది మూవీ. క్వశ్చన్ చేస్తే ఆయన క్వశ్చన్ చేయాలి డైరెక్టర్. ఇంకొకటి ఏమిటి అంటే అన్న, ఒక స్టోరీ లైన్ ఖతర్నాక్ నడిచే టైంలా మళ్ళీ సెకండ్ హాఫ్ మొత్తం కామెడీ పెట్టిండు. అది ఎలాంటి స్టోరీ? ఎవరన్నా ఇంకొకనా అది ఎలాంటి స్టోరీ? ఆయన కూడా ఒక స్టోరీని అది ఇది మొత్తం తెచ్చి మిక్స్ చేసిండ్రు. ఓకే, పర్లేదు, మస్తున్నది మూవీ. అయితే మళ్ళీ సెకండ్ హాఫ్ లో కామెడీ పెట్టడేంది? అసలు అంత సీరియస్ గా వెళ్ళిన మూవీని అసలు కామెడీ పెట్టడేంది? అట్లా పెట్టొద్దు. ఆయన పవర్ స్టార్, అర్థమైందా? పవర్ స్టార్ కు తగ్గ స్టోరీ అనేది ఫస్ట్ హాఫ్ లో జబర్దస్త్ ఉన్నది అన్న. నిజం చెప్తున్నా, అన్నకు ఇట్లా సలాం కొట్టాలి అంతే. అంత యాక్టింగ్ చేసిండు, కానీ మళ్ళీ కామెడీ అన్ని చేసి పెట్టారు సెకండ్ హాఫ్. దిస్ ఈస్ నాట్ కరెక్ట్. ఫ్యాన్స్ కూడా చాలా హట్ అయ్యారు. కాకపోతే అన్న మూవీ బాగా ఆడాలి. ఇంకోటి, ప్రకాష్ రాజ్ గారు ఏదైనా కామెంట్ చేసేటప్పుడు ముందు వెనక ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఏదైతే కరెక్టో ఏదైతే రాంగ్ అనేది తెలుసుకొని ఆయన కామెంట్ చేస్తాడు. ఇది నేను చెప్పింది మీ మనసులకు నొప్పి అయితే ఫస్ట్ ఒకసారి యూట్యూబ్లలో పోయి ఇదాన్ని పెట్టండి అన్న, మీ వ్యూస్ కోసం వాడొద్దు. ఇగో యూట్యూబ్లలో పోయి చరిత్ర తెలుసుకోండి. ఔరంగజేబు తోటి ఎవరు పోరాడినరు, చార్మినార్ ఏ టైంలో కట్టినరు, హరిహర రాయలు ఏ టైంలో ఉన్నాడు, ఇవి కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఏవో స్టోరీలోనే ఇక్కడ కలిపినందుకు అలా అనిండొచ్చు. దాన్ని కూడా కాంట్రవర్సీ చేసి పెద్దగా చేయడం అనేది ఇది మంచిది కాదని నేను అంట.